నారాయణపేట జిల్లా మాగనూరు హెడ్ క్వార్టర్స్ మండలంలో విద్యార్థులకు జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు తీసుకున్న ఆహారం కలుషితం అవ్వడం, ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు సఫర్ అయిన విషయాన్ని మనం చూసాం. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి ఉలిక్కిపడ్డ పరిస్థితి. ఈ పరిస్థితులపైన మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఈ రోజు విద్యార్థులను చూడడానికి పరామర్శించడానికి వెళ్తున్న క్రమంలో మొత్తానికి అరెస్ట్ అయిన పరిస్థితి మనకు తెలుస్తున్నది. దీన్ని ఎలా చూస్తారు? మాజీ ఎమ్మెల్యే గారు చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. తన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామ్మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, నిన్న మాగనూరులో జరిగిన ఘటనని ఎలా చూస్తారు? ఈ రోజు మిమ్మల్ని అరెస్ట్ చేశారు, బీఆర్ఎస్ మీ కార్యకర్తల్ని శ్రేణుల్ని అరెస్ట్ చేశారు. దీన్ని ఎలా చూస్తారు? నిన్న మధ్యాహ్నం వాళ్ళకు మళ్ళా భోజనంలో మళ్ళా విషపూరిత ఆహారం పెట్టినందుకు దాదాపు 27 మంది పిల్లలకు అది ఫుడ్ పాయిజన్ అయ్యి జరిగింది. దాన్ని వాళ్ళు నేను మత్తలోనే ఉంటాయి ఎక్కువ మట్టుకు. మత్తలో ఉన్నప్పుడు హాస్పిటల్ తీసుకొస్తున్నాం సార్ అని నాకు సమాచారం ఇచ్చారు. ఇస్తే నేను ఇమీడియట్ హాస్పిటల్కి వెళ్ళిపోయి అక్కడ నుండి వచ్చిన వాళ్ళకి అందరికి ఇమీడియట్ గా అవన్నీ చేపించుకుంటా ఏడ్చుకుంటా ఇది చేసుకుంటూ వచ్చినారు. అప్పుడంతా వాళ్ళు ఎవరు కూడా చక్కగా రాలే, ఏడ్చుకుంటా భయపడుకుంటా షివరింగ్ అనమాట వాళ్ళంతా. వణుకుతా ఉన్నారు. ఇంకా అందరికి సంజాయించి అది చేసి ఇది చేసి కొంచెం చేసేసరికి డాక్టర్లు వచ్చిండ్రు. డాక్టర్లను పెట్టి అన్ని చేయించుకుంటే అక్కడ ఉన్నాం మేము సాయంత్రం వరకు. ఇక దాంట్లో ఏమైందంటే పిల్లల తల్లిదండ్రులు చాలా భయభ్రాంతులు అయిపోయింది. మా పిల్లలు ఇట్లయితే ఎట్లా ఒకసారి కాదు 2 సార్లు 3వ సారి ఇట్లా జరగడం ఇక్కడ. అది వితిన్ 6 days లోపల, వారం కూడా దాటలే. పోయిన థర్స్డే రోజు జరిగింది, మళ్ళీ ఇవాళ వెనస్డే అంటే నిన్న జరిగిపోయింది మళ్ళీ 3వ సారి. ఇది భయపడిపోతే నేను ఏమనుకున్నామంటే, నేను అసలు ధర్నా గిర్నా కార్యక్రమం అనుకోలే. పోయి తల్లిదండ్రులకి ధైర్యం చెప్తాము, ఇది మానవత్వంతో కూడుకున్నది. ఒక్కసారి అంటే ఫస్ట్ టైం కాల్ కూడా ధర్నా చేసుకుంటాం, కానీ మాకు ఆ ఉద్దేశాలు లేవు. మాకు ఎందుకంటే మా పిల్లలు మంచి చదువుకునే పెద్దవాళ్ళు, ఆ ఉద్దేశం అంతే మాకు. అంటే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ కావాల్సుకొని బీఆర్ఎస్ పార్టీ రాద్ధాంతం చేస్తున్నది, చిన్న విషయాన్ని పెద్దగా చూస్తున్నది అనేది తన మాటలో విద్యార్థులతోటి కూడా మాట్లాడుతూ ఒక వీడియో వైరల్ అవుతుంది. మీరు బయట ఫుడ్ ఎక్కడన్నా తిన్నారా అని పిల్లల్ని అంటే మేము తినలేదని పిల్లలు చెప్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు మొత్తం ఓవరాల్ గా? నేను కూడా అడిగానండి విద్యార్థులని, మీరు అక్కడ బయట తిన్నారని ఫస్ట్ అడిగాను. అడిగితే దాంట్లో విద్యార్థి లేదండి, నేను ఇంట్లో పొద్దున్న తిన్నా, మళ్ళీ స్కూల్లో మధ్యాహ్నం తిన్న తర్వాత వామిటింగ్స్ అవన్నీ అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? స్కూల్లోనే ఉంది ఏదో తప్పు. అది వాటర్లు ఉందా, లేకపోతే ఫుడ్ ఉందా, లేకపోతే కర్రీస్లలో ఉందా, అది చూసుకోవాల్సింది ఎవరు? అక్కడ హెడ్ మాస్టర్ గారు వాళ్ళు చూసుకోవాలి. దే ఆర్ టోటల్లీ నెగ్లిజెంట్. ఎట్లున్నారంటే వాళ్ళు పిల్లలు, మొన్న కలెక్టర్ గారు వచ్చి ఆయన సస్పెండ్ చేసిన ప్రిన్సిపల్ గారు చేస్తే పిల్లలను తీసుకొచ్చి రోడ్ పైన కూర్చోబెట్టి మళ్ళీ రిజిస్ట్రేట్ చేయించుకున్నాడు నాన్న. అది కూడా చూసినాం ఆ ఘటన. మేము చూసి పిల్లలతో మనకెందుకు ఇవన్నీ పదని చెప్పి వెళ్ళిపోయినాం మేము. కానీ నిన్న అది అయ్యేసరికి మేము నార్మల్ గా ఉన్నాం కాబట్టి కట్టేసిగా పోయినాం అంతే. మాకు ధర్నా గిర్నా జనం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు స్థానికంగా మాజీ ఎమ్మెల్యే. కాంగ్రెస్ వాళ్ళకు అసలు తెలివి లేదు సార్, వాస్తవంగా చెప్తా. ఎందుకు తెలివి లేదంటే వాళ్ళకి అవగాహన చక్కగా లేదు. అవగాహన అంటే ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు ఇట్లా మాట్లాడారు పిచ్చి పిచ్చిగా నేను నోటుకొచ్చినట్టు. ఈ రోజు అదే భాష మీద మాట్లాడతారు ఇక్కడ అంతా. ఎందుకు ఆ భాష మాట్లాడుతారంటే వాళ్ళు చేత కాకండి, చేతనైన మంచిగా మాట్లాడతారు. పెట్టుకుంటుందంటే కొన్ని చాలా సంతల మీటింగ్ పెట్టినంటారు కొన్ని. అదే హస్తా ఉన్నాడైతే అని చేసుకుంటారు, మంచిగా మీటింగ్ చేసుకుంటారు. అని మేము ఆ తోలకు సంబంధించిన వాళ్ళం కానీ వీళ్ళలాగా సంతల మీటింగ్ పెట్టి మాట్లాడటం కాదు. కానీ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఉందంటేనే తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయినప్పటి నుంచి కూడా ఏ విధంగా స్కూల్ డెవలప్ అయినా, ఏ విధంగా స్కూల్ బాగైనా నేను కళ్ళతో చేసిన, నేను చేతులతో చేసిన. ఇప్పుడు ఆ స్కూల్ కూడా మొత్తం నేనే చేసిన. మన ఊరు మన పడి కింద మొత్తం స్కూల్ అంతా చేపించింది. నేను శాంక్షన్ చేపించుకున్నారు. అది ఒక మోడల్ స్కూల్ లాగా చేపించినాను. అది ఎలక్షన్ వస్తుంది, ఓటింగ్ కూడా దాంట్లో మోడల్ ఓటింగ్ పెడతారు. అంత మంచి ప్లేస్ అది. ఎందుకంటే రోడ్ హైవే ఉంది, మంచిగా ఉంది, అట్లా పెడతాం. ఇక దాంట్లో మా కలెక్టర్ గారు ఏమంటారు, నిన్న బయట ఫుడ్ తినొచ్చిరని మాట్లాడుతుంది. బయట బేకరీలు పోటీ 14 బేకరీలు ఉన్నాయి, రోడ్ పోటీ. ఆ 14 బేకరీలు ఎక్కడున్నాయండి అక్కడ? స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే డైరెక్ట్ స్వయంగా ఒక కలెక్టర్ స్టేట్మెంట్ ఇచ్చారా? ఇచ్చింది, నోట్ ఇచ్చింది, ప్రెస్ నోట్ ఇచ్చింది. బాగా ఎంత దాని నుంచి అర్థమైతే వాళ్ళకి ఎంత ఇది అవగాహన ఉంది అనేది. అంటే కొత్త కలెక్టర్స్ వస్తారండి, వాళ్ళకి ఏం తెలుసు. మాకు చిన్నప్పటి నుంచి రాజకీయం చూసినది కాబట్టి నేను దాని మీద పట్టించుకోలేదు. కానీ ఈ విధంగా తప్పుతో పట్టేయడం అనేది చాలా తప్పు కదా. అంటే బీఆర్ఎస్ పార్టీ ఈ విద్యార్థుల విషయాన్ని కూడా రాజకీయంగా వాడుకుంటున్నారు అని చెప్పేసి మీరు ఆరోపణలు చేస్తున్నారు. విద్యార్థులు రామ్మోహన్ రెడ్డి ఎప్పుడు విద్యార్థుల రాజకీయం చేయడు.
రామ్మోహన్ రెడ్డి కోట్ల ఆస్తి దానం చేసిండు ప్రభుత్వానికి. దేనికోసం చేసిండు? విద్యాపరంగా చేసిండు. ఈరోజు నారాయణపేటలో పెద్ద కాలేజ్, సూర్యలక్ష్మి డిగ్రీ కాలేజ్, దాదాపు 120 కోట్ల ఆస్తి అండి దానం చేసిన వాళ్ళం మేమంతా, మా కుటుంబం అంతా ఇక్కడ ఉన్న ప్రజలతో చేసి నిర్వహించి దాన్ని ఈరోజు స్థాపించిన వాళ్ళం మేము. ఈ రోజు దాన్ని ప్రభుత్వ పరంగా చేస్తే కేసీఆర్ గారు తీసుకున్నారు దాన్ని. కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినాక దాన్ని ప్రభుత్వ పరంగా చేసింది. అందుకని ఏ కాంగ్రెస్ ముట్టుకోలేదండి. వాళ్ళకు రాజశేఖర రెడ్డి గారు పులివెందులో తీసుకున్నాడు, కానీ మన కాలేజ్ తీసుకోలేదు తెలంగాణలో. ఓకే, ఈ విధంగా ఇక్కడ అందరండి కాంగ్రెస్ లో గురించి చెప్పడం చెప్తే చాలా గలీజుకుంటారు సార్ మాకు. ఈ రోజు తెలంగాణ వచ్చినాక ఉద్యమం సాధించింది, తెలంగాణ సాధించినాక కేసీఆర్ దగ్గర మాకు పని లేకపోయేది. మేము కేసీఆర్ గారు పిలిస్తే ఆ రోజు కేసీఆర్ గారిని పిలిపించి మొత్తం బీమా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయించింది. ఈ రోజు ఏదో తూతు మంత్రంగా కొన్ని చేసిండొచ్చు, వాళ్ళు మిగిలిపోయిన అక్కడక్కడ కాలువలు తీసిండొచ్చు, అంత మాత్రం మొత్తం ప్రాజెక్ట్ చేసినట్ట వాళ్ళు. ప్రాజెక్ట్ చేసి కంప్లీట్ చేసింది నేను. అది పెట్టిపోయింది ఎవరు? మా నాన్నగారు బీమా ప్రాజెక్ట్ పెట్టిపోయింది, చిట్టం నర్సిరెడ్డి గారు. ఆ అవగాహన ఉన్న మేము రాజకీయం పిల్లలతో రాజకీయం చేస్తామా? మేము పిల్లల రాతో రాజకీయం చేసేది మీరు, దోస్తో తింటున్నది మీరు. ఈ రోజు మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, ఆయన సర్పంచ్ గెలిపించింది మా నాన్నగారు, సర్పంచ్ నిలబెట్టింది మా నాన్నగారే. ఆయన ఎంపీటీసీ చేసింది నేను రామ్మోహన్ రెడ్డి గారే, జెడ్పీటీసీ చేసింది రామ్మోహన్ రెడ్డి గారే. ఆయన ఎంత పనిమంతుడు, ఎంత నాకు తెలియదా? ఇలా బీఆర్ఎస్ రాజకీయం చేస్తారంటే రాజకీయం చేయాలనుకుంటే నీకన్నా ఎక్కువ చేసి చూపిస్తా. పుట్టింది రాజకీయం, పెరిగింది రాజకీయం, కొట్టుకునేది రాజకీయం, ప్రాణాలు కూడా కొట్టుకున్నాం సార్ మేము నక్సలైట్ల కింద. 11 మంది 5 మంది నా ఇంట్లో చచ్చిపోయారు. అయినా కూడా మేము భయపడలేదు దేనికి కూడా. సాగు బెదిరింపులు వచ్చి భయపడలేదు నేను. రామ్మోహన్ రెడ్డి గారు, అసలు ఈ రోజు పోలీసులు మిమ్మల్ని ప్రధానంగా అరెస్ట్ చేయడానికి గల కారణం ఏమైంటుంది? మీరు అడిగారా పోలీసు వాళ్ళని? నేను అడిగితే ఏమైందంటే, వాస్తవంగా ఇప్పుడు ఒక లీడర్ వస్తుంటే కొంచెం వాట్సాప్ పెడతారు కదండి, సార్ వస్తున్నాడు ఈ గ్రామాల పోటీ అని పెడతారు కదా. అట్లా ఒక మెసేజ్ ఏం పోయిందంటే, మానూరు మండలానికి సార్ వస్తున్నాడు, రామ్మోహన్ సార్ వస్తున్నాడు అని పెట్టింది అంతే. అక్కడ లోకల్ వాళ్ళు పెట్టుకున్నారు మానూరు మండలంలో. నేను వాస్తవంగా ప్రోగ్రామ్ కూడా లేదు. నేనేమనుకున్నా అంటే, వాళ్ళకి ఇట్లా తల్లిదండ్రులకి చాలా భయపడుతున్నారు, పోతే ఇట్లా తల్లిదండ్రులు ఓదార్చి ధైర్యం చెప్పొద్దామని అనుకున్నా అంతే. ఏ ధర్నా లేదు, రాస్తారోకో లేదు, ఏది లేదు. దానికి వచ్చి మార్నింగ్ 4 o'clock వచ్చి పోలీసులు వచ్చి నన్ను ముందస్తుగా అరెస్ట్ చేస్తా అంటే, ఆ ముందస్తు అనేది ఈ పిల్లల దగ్గర చూపించమని చెప్పండి సార్, నన్ను అరెస్ట్ చేయడం కాదు. ముందస్తు అరెస్ట్ అంటే, ముందస్తు అరెస్ట్ ఎందుకు చేస్తున్నారు? ఏం చేసినా అరెస్ట్ చేస్తారు నన్ను? నేను తప్పు పని చేసిందా? ఓకే, ఏం చేసిన? నేను మంచి పిల్లలకు భోజనం పెట్టించిన సార్, బియ్యం తీసుకుపోయి. ఫైనల్ గా ఇంతకు ముందు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని మర్చిపోయే పరిస్థితిని, అందుకే ఏదో ఒక సమస్యని ఏదో ఒక టాపిక్ తీసుకుని బీఆర్ఎస్ పార్టీని ఎవరు మర్చిపోలేరు తెలంగాణలో. ఏ రైతు మర్చిపోడు, ఏ మహిళ మర్చిపోదు, ఏ యువత మర్చిపోదు. ఇది కాంగ్రెస్ వాళ్ళు ఈ రోజు పచ్చ కామీర్లు వచ్చినాక కొత్త పిచ్చగా పొద్దురగనట్టుంది వీళ్ళ కథ అంతా. చాలా జాగ్రత్తగా ఉన్నామని చెప్పండి కాంగ్రెస్ వాళ్ళకి. మంచి పనులు చేయమండి, సహకరిస్తాం, మేము కూడా అందరం సహకరిస్తాం మంచి పనులు చేస్తే. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళు చేసేది ఏమున్నది? ఎక్కడ పోయిండు నిన్న వాళ్ళ ఎమ్మెల్యే గారు? ఎక్కడ పోయిండు నిన్న రాత్రి? ఎన్ని గంటలకు వచ్చిండు? మొన్న ఎక్కడ పోయిండు? రెండోసారి అయినప్పుడు ఎక్కడ పోయిండు ఆయన? ఫస్ట్ రోజు అయినప్పుడు మాత్రం పిల్లల్ని మహబూబ్నగర్ దుబ్బేసి పోయిండు. అంటే స్థానిక ఎమ్మెల్యే ఇంతవరకు అందుబాటులో లేడా? ఎక్కడండి? రాత్రి దిగిండు ఆయన, రాత్రి దిగిండు. ఎక్కడ పోయిందంటే ఫ్యామిలీ బయట పోయినట్టు మేము దాని గురించి పట్టించుకోమనుకోండి. ఎందుకంటే కొందరికి ఉంటే పర్సనల్ గుడికి పోయినట్టున్నాడు, దాన్ని మనం రాజకీయం చేయడం తప్పు. మాకు కూడా ఉంటాయండి, మాకు కూడా విలువలు తెలుసు, రాజకీయం విలువలు తెలుసు, ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడదు మాకు కూడా తెలుసు. కానీ వాళ్ళకి ఏంటంటే కొత్త పిచ్చగా పొద్దుగా నోటికి వచ్చినా మాట్లాడతారు.